ఊరి పేరు భైరవ కోన. రివ్యూ బై ఆల్ రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ పార్ట్ 2 రెండో భాగం. ఇక ఈ సినిమాలో ఓ డబుల్ మీనింగ్‌కొస్తే హీరోయిన్ పడుకొనుంటుంది. డాక్టర్ వెన్నెల కిషోర్‌కు చూపిస్తూ హీరో సందీప్ కిషన్ ఏమంటాడంటే, "నాకు లెగుస్తలేదు" అంటాడు. ఆ వర్డ్ వచ్చేసి కొంచెం మి మిగి డబుల్ మీనింగ్ వచ్చేలాగా పెట్టాడు. ఆ తర్వాత ఇంకో దగ్గర గూడా వెన్నెల కిషోర్ తోటి ఒక చిన్న అట్లాంటిది ఒక టైప్ డైలాగ్ వస్తుంది. ఇక అతను స్త్రీ ద్వేషిగా వెన్నెల కిషోర్ ఎందుకు మారాడనే దానికి ఇది లేదు. కాకపోతే నటన పరంగా వెన్నెల కిషోర్ ఎప్పట్లాగానే చాలా అమాయకమైన ముఖంతో కనబడుతూ అది అద్భుతమైన డైలాగ్ డెలివరీతో బాగా ఆకట్టుకుంటాడు. దయ్యాలు వెళ్ళిపోయేటువంటి సమయంలో ఏదైతే డిసపియర్ అయిపోయేటువంటి సీన్ ఉందో, ఆ సీను చాలా అద్భుతంగా గ్రాఫిక్స్‌ను ఆకట్టుకునే విధంగా మనకు ఉంటుంది. సో, అది మనల్ని ఆకట్టుకునే విధంగా ఉంటుంది సినిమాలో. ఫోటోగ్రఫీ చాలా బావుంది. ఆ మినుగురు పురుగులతోటి వెళ్ళేది ఇది విఐ ఆనంద్ ముఖ్యంగా ఇటువంటి వాటిని బాగా పట్టించుకుంటాడు. సో, కథగా అదే దొంగ ఫస్టు ఆమెకు హెల్ప్ జేస్తాడు, ప్రేమలో పడతాడు. ఆ తర్వాత మళ్ళీ ప్రస్తుతం అంటూ బ్యాక్ డ్రాప్ నుంచి మళ్ళీ ముందుకొచ్చి, వెనక్కొచ్చి ఇలా ఎళ్తూ ఉంటుంది కథ. సో, కావ్య తాపరేమో దొంగ. ఆమె రోడ్ మీద పడిపోయి హైవే దొంగగా ఉంటుంది. సో, వీళ్ళు పోలీస్ వాళ్ళు బ్రహ్మాజీ వీళ్ళందరేమో పట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. సో, అవి గూడా ఒక కామెడీ ఒక పరంగా జరుగుతూ ఉంటుంది. కామెడీ కథ గూడా ఒక పక్కగా ఒక స్లాంట్‌గా ఆ కథ గూడా వెళ్తూ ఉంటుంది. సో, వీళ్ళు లిఫ్ట్ ఇచ్చిన తర్వాత ఆమెకు హెల్ప్ చేయాలనుకుంటారు. వీళ్ళు తీరా పోతే వీళ్ళు భైరవ కోనలోకి ఎంటర్ అయిపోతారు. ఎంటర్ అయిపోతే లోపట ఎంట్రీయే గాని ఎగ్జిట్ ఉండదని చెప్తారు. కానీ మరి వీళ్ళు ఎట్లా ఎగ్జిట్ అయ్యారో తెలవదు. మళ్ళీ తిరిగి వాళ్ళు సెకండ్ టైమ్ మళ్ళీ అటెంప్ట్ చేస్తారు. ఆ నగలు తీసుకొని లోపలికెళ్ళిపోతారు. అయితే సైకిల్ మీద కూత పెట్టంగానే వచ్చేటువంటి ఆ విలన్ గ్యాంగు, ఆ తర్వాత భైరవ్ కోన దగ్గర ఈమె అన్‌కాన్షియస్‌గా పడిపోయినప్పుడు మళ్ళా వచ్చి పట్టుకోవడము. ఈమెను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి వెన్నెల కిషోర్ డాక్టర్ తెలిసి ఆయన తీరా దొంగ ఆయన కూడా దయ్యం అని చెప్పి భైరవ్ కోనకు స్వాగతం అని ఇంటర్వెల్‌లో ఆల్రెడీ భైరవ్ కోనలోకెళ్ళిపోయారు. భైరవ్ కోనకు స్వాగతం అని చెప్పి ఇంటర్వెల్‌లో వేయడం ఏంది? అప్పుడు ఎంట్రీకి ఎళ్తూ ఉంటే భైరవ్ కోనకు స్వాగతం. అంటే ఎటువంటిది కొంచెం సీరియస్‌గా పట్టించుకోకుండా చేసినట్టుగా అనిపిస్తుంది. అట్లాగే విలన్ 'రవిశంకర్' యాక్టింగ్ అద్భుతంగా ఉంది. అయితే ఆయన బాగా అరిచేటువంటి గొంతున్నా గూడా ఎందుకో ఈ సినిమాలో అరవలేదాయన. అరిస్తే మనకు 'బొమ్మాలి' అన్న గొంతు అయిందని అందరికి తెలుసు మనకి. ఆ టైప్‌లో కొంచెం అరిపిస్తే బాగుండేదేమో అనిపించేది. నటపరంగా ఇంకా 'రవిశంకర్' ఇంకొంచెం డెప్త్‌గా యాక్ట్ చేసుంటే, ఇంకొంచెం సీరియస్‌నెస్ తీసుకొని చేసుంటే బాగుండేదేమో అనిపించింది. ఎందుకంటే అతను అరవగలడు. అరిస్తే ఆ క్యారెక్టర్‌కి అరిస్తే కూడా బానే ఉంటది ఆ విలన్ క్యారెక్టర్. కానీ అరవకుండా మేనేజ్ చేశారు. అది అరవకుండా ఎందుకు చేశాడనేది అర్థం కాలేదు. అట్లాగే 'జయశంకర్‌ది' చిన్న పాత్ర. 'జయప్రకాష్‌ది.' సో, అతను అంత దొంగలాగా ఉండి హత్య అంటే ఆ పొరపాటున హత్య చేసినా, అతని దగ్గర పనిచేస్తూ నగలెత్తుకుపోతాడు కూతురు కోసం. కానీ ఆ కూతురిని పెంచుకున్నాడన్నది లాస్ట్‌లో చూసి ఎవరైతే ద్వేషాలు, కోపాలున్నారో వాళ్ళు మాత్రమే ఈ భైరవకోనలో ఉంటారు. ఈ గరుడ పురాణంలో చెప్పినటువంటి ఇటువంటి ప్లేస్ అని చెప్పి అది చెప్పడం బాగుంది. 2 గంటల 16 నిమిషాల ఈ సినిమాకి యూఏ సర్టిఫికేట్ వచ్చింది. 16 ఫిబ్రవరి 2024న రిలీజ్ అయినటువంటి ఈ సినిమాకు 'నిన్నే నిన్నే' అనే పాట మాత్రం బాగా ప్లస్ అవుతుంది. అంటే కావ్య తాపరు, చను గీత ఒక్కటే ఈ సినిమాని కొంచెం కాపాడాలి. ఎందుకంటే కనపడ్డప్పుడల్లా వంపిందామె. ఇంకా 'వెన్నెల కిషోర్' కామెడీ ఒకటి బాగా ఇది ప్లస్ అయింది. అట్లాగే మ్యూజిక్ ఒకటి చాలా ప్లస్ అయింది ఈ సినిమాకి. మెయిన్ మ్యూజికే. అయితే పాటలు ఎక్కువ లేకపోవడం ఈ సినిమాకి మైనస్సు. ఒక 2 ఒక ఇంట్రొడక్షన్ సాంగ్ లాంటి చిన్న సాంగ్ ఒకటి, తర్వాత ఒకటి 'వెన్నెల కిషోర్‌కో' సాంగ్ ఇచ్చారు. అది మ్యాచ్ కాకపోయినా అదేదో ఒక సగం బిట్ సాంగ్ లాగుంటా ఇచ్చారు. 'సందీప్ కిషను' ఇందాక చెప్పినట్టుగా ఛాతీ నల్లగా అది కొంచెం మూసుకున్నా బాగుండేది. ఆ ఛాతీ అది కనబడే తెల్లగా లైట్‌గా పెరిగిన షేవ్ షేవ్ చేసి కొంచెం పెరిగినటువంటి దాంతో అసహ్యంగా కనపడ్డది ఛాతీ అతనిది. సో, ఓవరాల్‌గా అతనికి పెర్ఫార్మన్స్ మాత్రం ఉన్నంతలో బావుంటది. కొంచెం 'మహేష్ బాబు' లాగాను, కొంచెం 'పవన్ కళ్యాణ్' లాగా డైలాగ్ డెలివరీ ఉండేటువంటి 'సందీప్ కిషన్' ఆ మధ్య సక్సెస్‌తో పలకరించిన ఈ సినిమా కొద్దో గొప్పో అతనికి ఒక హోప్‌ఫుల్ సినిమానే అని చెప్పాలి. అట్లే 'వివా హర్ష' ఈ సినిమా అంతా గూడా బాగా ఆకట్టుకున్న ఆ నటన ఎవరిదంటే 'వివా హర్ష'ది. ఆయన్ని 'జాను గారు' అని జెప్పేసి తను పిలవడం బావుంది. 'సముద్రం' సినిమాలో శ్రీహరి అట్లా పిలుస్తుంటాడు తన చేతి కింద వాళ్ళను. మన ఎస్ఐని పిలుస్తూ ఉంటాడు అట్లా శివాజీ రాజన్ వాళ్ళని పిలుస్తుంటాడు గారు అని. ఆ విధంగా ఇతను జాన్ గారు అని చెప్పి పిలవడము బాగుంది. కొంచెం మీ తలకాయ దొబ్బిందండి. కొంచెం మీకు తలకాయ ఉంటే బాగుండేదండి. కొంచెము ఆ చెట్టుకున్నటువంటి తలకాయనన్నా మీకుంటే బాగుండేదంటూ కొన్ని పంచులేసుకోవడం అవన్నీ బాగున్నాయి. కామెడీ పరంగా మంచి వర్కౌట్ అవుతుంది. ఆ తర్వాత వీళ్ళు భైరవకోనలోకెళ్ళిన తర్వాత అక్కడ సైకిళ్ళ మీద వీళ్ళు వెంటబడేటువంటి ఆళ్ళు చీకట్లో వాళ్ళు రావడం. హీరో ఒక్కడే వాళ్ళని కొట్టి తరిమి కొట్టడం అది కొంచెం అతిశయోక్తిగా అనిపిస్తుంది మనకి. సో, ఓవరాల్‌గా ఫైట్స్ బాగున్నాయి. ఆ తర్వాత సెకండ్ హాఫ్‌లోకెళ్ళిన తర్వాత భైరవకోనలో ఒక పెద్ద మాంత్రికుడు, గుండు మాంత్రికుడిని చూపిస్తారు. ఆ తర్వాత ఈ పెద్దమ్మని చూపిస్తారు. పెద్దమ్మ వీళ్ళకి సాయం చేస్తుంటది. ఆమె చేతిలో ఒకటి ఉంటుంది. ఈ ఆత్మలను మంచి చేసుకోవడానికి ప ప ఇది చేసుకుంటుంది. తర్వాత ఎవరైతే ద్వేషంతో ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ లోకంలో ఉంటారు. మిగతా వాళ్ళు వాళ్ళ తృప్తి
శక్తి జాగంగానే బయటికెళ్ళిపోతారని చెప్పేటువంటి విధానం బాగుంది. చివరికి క్షమిస్తే బావుంటది, అన్ని విధాలా బావుంటది అనేటువంటి ఒక మంచి కాన్సెప్ట్ ఈ సినిమాలో అంతర్లీనంగా వచ్చింది. అట్లాగే చచ్చిపోయినా గూడా ప్రేమిస్తానని జెప్పి ప్రేమించేటువంటి హీరో ప్రేమగా గూడా మనకు వెరైటీగా అనిపిస్తుంది ఈ సినిమాలో. 3.75/5 ఈజ్ మై రేటింగ్. 3.75/5 ఈజ్ మై రేటింగ్. సో, ఓవరాల్‌గా చూడదగ్గ సినిమానా అంటే పర్వాలేదు అనిపించదగ్గ సినిమా. ఎందుకంటే సినిమా అనేది విజువల్ బ్యూటీ. ఇక లాజిక్‌లు, గీజికలు పక్కన పెట్టి సినిమా చూస్తే మాత్రం సినిమాని అందంగా తీసినటువంటి తీరు. ఎందుకంటే ఆ చీకటి పూట ప్రయాణం, ఆ ఊర్లోకి తీసుకునే ప్రయాణం, భైరవకొలలో ఉన్నటువంటి సీన్స్, పెద్దమ్మతో ఉన్న సీన్స్, ఆ గుండు అతను మాంత్రికుడు చేసే సీన్స్, ఆ తర్వాత ఈ కారు టాప్ యాంగిల్‌లో సీన్స్, ఆ దొంగతనాల సీన్స్ ఇవన్నీ కూడా చాలా వెరైటీగా అద్భుతంగా చిత్రీకరించారు. చిత్రీకరించడంలో మాత్రం ఎటువంటి లోపం లేదు. సినిమాటోగ్రఫీ, డైరెక్షన్ ప్రాణాలైనటువంటి సినిమాకి. సంగీతం సూపర్ ప్రాణమైంది ఈ సినిమాకి. ఎందుకంటే పంచప్రాణాల్లో మెయిన్ ప్రాణం కింద ప్రాణమైంది ఆ సంగీతం. సంగీతం అయితే 'నిన్నే నిన్నే' పాట సాహిత్యం కూడా చూయించారు. 'గుబా గోరింక' పాటలో మనకు సాహిత్యం చూపిస్తారు. తర్వాత చాలామంది నాళ్ళ తర్వాత ఈ సినిమాలో అట్లాంటి పాట సాహిత్యం చూపించారు. కాకపోతే హీరోయిన్ అందంగా ఒక సెట్‌లో వేసి పాట అది కాకుండా ఏదో హీరోయిన్ ఆ చిన్న నల్ల పిల్లాడితోటి, ఆ మూగ పిల్లాడితోటి ఉన్నప్పుడు చూయించడమే కొంత మనకి ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. మొత్తము వర్షబొల్లం మీద మంచి గ్లామర్‌గా చేసుంటే బాగుండేది. ఆమె నిండుగా బాగుంది. ఎక్కడ అవయవ ప్రదర్శన ఎక్కడ చేయకపోయినా కూడా అమ్మాయిని చూస్తేనే సెక్సీగా అనిపించే విధంగా బాగుంది. అయితే చచ్చిపోయేటప్పుడు ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ బాగున్నాయి. అట్లాగే ఆమె బాణంతో అందరిని కొట్టి ఇది పలానా తేలు కారము. ఈ కారము తే ఈ కా తేలు యొక్క విషము చేస్తే చచ్చిపోతారని చెప్పి విలన్ని చంపేటువంటి అవి బాగున్నాయి. విలన్ ఎంటబడుతున్నప్పుడు విలన్ మీద దాడి చేసే ఇది బావుంది. అట్లాగే విలన్‌కి పంజా అప్పజెప్పేటువంటి ఒక హిందీ మాట్లాడే అతను ఆ యాక్టింగ్ గూడా బాగుంది. ఓవరాల్‌గా పెర్ఫార్మన్స్ మాత్రం సినిమాలో అందరూ చేశారు. ఇంట్లో ఒక చిన్న చిన్న వేషం చేసే ఆ పిల్లాడు మూగ పిల్లాడిగా చేసిన పిల్లాడు కూడా చాలా చేశాడు. అద్భుతంగా ఉన్నటువంటి ఈ యొక్క ఫోటోగ్రఫీ తర్వాత మ్యూజిక్ ఈ సినిమాలో